నమస్తే అండి ముకుటి రాజు గారు. నమస్కారం అండి. అందరికీ ఏ- నమస్కారం. ఏంటండి అంటే రోజా గారి ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టు అనిపిస్తుంది. పొలిటికల్ నుంచి మళ్ళీ సినీ ఇండస్ట్రీకి పాకినట్టు అనిపిస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే యాక్చువల్‌గా అందరికీ నమస్కారాలండి. రోజా గారి ఇష్యూ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు పాకిందనడంలో సందేహం లేదు. నేను రాధిక గారు మాట్లాడడం విన్నాను. అలాగే రమ్యకృష్ణ గారు గాని, నవనీత్ కౌర్ గారు గాని, అలాగే మీనా గారు గాని మాట్లాడడం విన్నాను. యాక్చువల్‌గా చాలా సంతోషం. పార్ట్ ఇండస్ట్రీలో జరిగిన ప్రతి అన్యాయానికి కూడా వీరందరూ అదే విధంగా రెస్పాండ్ అయితే బాగుండేదేమో. అంటే మినిస్టర్ గారికి ఒకలాగా దేనికి రెస్పాండ్ అవ్వలేదు అంటారు? ఆ, అంటే ఈ ఈ దేని అదే గురించి? అందుకనే వస్తున్నా. ఉమ్, ఆ పాయింట్‌కే వస్తున్నాను. యాక్చువల్‌గా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ప్రతి విషయానికి అంటే మీకు రీసెంట్‌గా అంటే రీసెంట్‌గా కాదు చాలా కాలం కూడా అయింది. 80వ దశకంలో ఉన్నటువంటి హీరోలందరూ ఒక గ్యాదరింగ్ జరిగింది. చిరంజీవి గారు ఏదో ఒక గ్యాదరింగ్ ఏర్పాటు చేశారు. వీరందరూ కూడా అక్కడికి అటెండ్ అయ్యారు. చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేసి దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. ఉమ్, అదే కుటుంబానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇదే వైసీపీ వాళ్ళు ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు ఉమ్, ఒక సాటి నటుడిగా ఉమ్, ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తికి వీరందరూ ఎందుకు మద్దతు తెలియజేయలేదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఉమ్, మొట్టమొదటిగా మనం ఎక్కడి వరకు వెళ్ళనవసరం లేదు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారి మీద వారి యొక్క పర్సనల్ లైఫ్ మీద ఎన్ని విధాలుగా ఇదే రోజా గారు మాట్లాడారో మనందరికి తెలుసు. ఉమ్, ఏ విధంగా మాట్లాడారో కూడా మీ అందరికి తెలిసిన విషయమే. ఎన్నో సార్లు ఆవిడ మాట్లాడిన విధానాలని మనం అందరం గమనించాం. ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్నవారు అందరూ కూడా రెస్పాండ్ అవ్వడం అక్కడ మీరు ఒక పాయింట్ మీకు గుర్తు చేస్తాను. మొట్టమొదటిగా రాధిక గారు యాక్చువల్‌గా అందరికంటే ముందు ఆవిడ రెస్పాండ్ అయ్యారు తమిళనాడు నుంచి. అంటే అప్పటి వరకు ఈ రమ్యకృష్ణ గారు గాని, మీనా గారికి గాని అప్పటి వరకు అది మంచిగా అది తప్పు అని అనిపించలేనట్టుంది నాకు తెలిసి బహుశా. ఉమ్, ఉమ్, రాధిక గారు మాట్లాడిన తర్వాత మేము కూడా మాట్లాడకపోతే ఏమవుద్దిలే అన్నట్టుగా మాట్లాడినట్టుంది తప్ప, ఉమ్, వాళ్ళంతా రోజా గారి మీద సానుభూతితో మాట్లాడుతున్నట్టు నాకేం కనిపించట్లేదు. అది పక్కన పెడదాం. రాధిక గారు మాట్లాడినటువంటి విషయాల్లో 2 పాయింట్లు నేను మీకు ఒక్కసారి ఆవిడ మాట్లాడినటువంటి వీడియో చూసినట్లయితే సార్, ఉమ్, ఆవిడ రోజా గారిని ఇలా మాట్లాడారు అంటూ, సాటి మహిళల కోసం అలా మాట్లాడకూడదు అంటూనే సత్యనారాయణ గారి కుటుంబం గురించి మాట్లాడారు ఆవిడ. ఉమ్, ఇప్పుడు ఈ మహిళకు తప్పు జరిగిందని మాట్లాడొచ్చు, తప్పులేదు. ఉమ్, కానీ ఇక్కడ మహిళల గురించి మాట్లాడకూడదు కదండి. చర్యలు తీసుకోవాలి. ఉమ్, ఏదో దొంగల పట్టిన 6 నెలలకు కుక్కలు మురిగినాయి అని చెప్పేసానని ఆల్రెడీ అరెస్ట్ జరిగింది, తీసుకెళ్లడం జరిగింది, బెయిల్ రావడం జరిగింది, అన్ని జరిగాయి. ఈ రోజు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో మరి వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు. నాకైతే ఏం తెలియట్లేదు వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు. ఉమ్. గవర్నమెంట్ రెస్పాండ్ అయినటువంటి విధానం కానీ, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ అందరికీ విదితమే. ఇంకోటండి అంటే ఈవేళ కొత్తగా రాధిక గారు ఇంకొక విషయం కూడా అన్నారు అందులో. అంటే ఇప్పుడు ఉమ్, మీరు కూడా పబ్లిక్ మీటింగ్స్ కి వెళ్తారు, మీరు కూడా బయటకు వెళ్తారు. ఆ టైంలో మీ ఇంట్లో ఏం ఉమ్. జరుగుతుందో మీకు తెలుసా అన్న ఒక క్వశ్చన్ అయితే ఆమె ఎస్, అడిగింది. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ నే అంటే నేను నేను మీకు రిమైండ్ చేసిన పాయింట్ కూడా అదే. ఉమ్, అంటే అంటే సత్యనారాయణ గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కాదు ఈ రాధిక గారికి. ఉమ్, ఒక్క మినిస్టర్ గారు మాత్రమే ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారు కాబట్టి బయటకు వచ్చి స్క్రిప్ట్ చదువుతున్నారు వీళ్ళు. ఉమ్, నిజంగా స్క్రిప్ట్ చదివే వాళ్ళు కాకపోయి నిజంగానే వాళ్ళు ఎంతో దుఃఖంతో వాళ్ళు బయటకు వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క వేరుంటది. ఆ రెస్పాండ్ అయినటువంటి విధానం వేరుంటది. ఉమ్, ఈ రోజు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడానికి స్క్రీన్ మీదకి వచ్చారు వీళ్ళందరూ కూడా. ఉమ్, అంతేగాని నిజంగా స్పందించినటువంటి వ్యక్తులు కాదు. నిజంగా స్పందించిన వాళ్ళైతే మహిళకు అన్యాయం జరిగింది, అట్లా జరగకూడదు అనడంలో తప్పులేదు. కానీ వీళ్ళ ఇంట్లో వాళ్ళ తప్పు కదండి అది. మీ ఇంట్లో ఏం జరుగుతుందని మీరు క్వశ్చన్ చేయడానికి. ఉమ్. నువ్వు ఆడపిల్లవే, మీ ఇంట్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు శరత్ కుమార్ గారు ఆయన వెళ్ళిపోతే మీ ఇంట్లో ఏం చేస్తుందని రోజు చూసుకోవాలా? తప్పు కదని మాట్లాడు. అవును. రెండోది సార్, ఒక విషయం నేను చెప్తా ఉన్నాను. సత్యనారాయణ గారు
చాలా పెద్దవారు. ఒక పెద్ద ఆయన ఒక మాట మాట్లాడడానికి 1000 సార్లు ఆలోచిస్తారు. అట్లాంటి ఆయన ఒక్కసారిగా రెస్పాండ్ అయ్యారంటే అవతల వ్యక్తి ఏ విధంగా దూషించింది, అవతల వ్యక్తి ఏ విధంగా మాట్లాడింది, ఏ విధంగా మాట్లాడితే మాట్లాడారో అన్న విషయాన్ని కూడా మాకు సభికులందరూ అర్థం చేసుకోవాలి. ఉమ్, సత్యనారాయణ గారు ఊరికినే ఏం తిట్టలేదు కదండి ఉమ్, సార్. రోజా గారు మా యువ నాయకుడి యొక్క జన్మ గురించి కూడా మాట్లాడారు ఆవిడ. ఆ రోజు ఒక మహిళ గురించి మాట్లాడతలేదు అన్నటువంటి విషయం ఆ జ్ఞానం వీళ్ళకి లేదా అని నేను అడుగుతున్నాను. ఉమ్, మహిళ కాదా? మా భువనేశ్వరం గారు మహిళ కాదండి? ఆవిడ గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి బుద్ధి లేదా? ఈ రోజు మాట్లాడినందుకు వచ్చేసిందా వీళ్ళకందరికీ? ఆ రోజు ఒక సీఎం గారు సతీమణి ఆవిడ, ఒక యువ ఎక్స్ మినిస్టర్ తల్లి, ఉమ్. ఒక ఎక్స్ సీఎం గారి కూతురు, ఆవిడ గురించి ఇదే రోజా గారు మాట్లాడినప్పుడు ఈ సోకాల్డ్ ఫిల్మ్ యాక్టర్స్ అంతా ఏమైపోయారు? అంటే దీన్ని డైవర్ట్ ఈ సో చేస్తున్నారంటారంటే ఇప్పుడు పాలిటిక్స్ నుంచి దీన్ని డైవర్ట్ చేసి మళ్ళీ వేరే విధంగా అంటే పర్సనల్ గా దీన్ని డైవర్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? అంటే అలాగే జరుగుతుందంటారు ఇప్పుడు చూసే దాన్ని బట్టి చూస్తే? అసలు జరిగే ప్రాసెస్ అదే సార్. వాళ్ళకి ఏంటంటే సార్, వాళ్ళు చేసింది ఏదైనా ఉంటే, వాళ్ళు తప్పులో దొరుకుతున్నామంటే, ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది జగన్ గారికి వెన్నతో పెట్టిన విద్య. ఉమ్, ఖచ్చితంగా ఆయన గైడ్ లైన్స్ అన్ని కూడా డైవర్షన్ లోనే ఉంటాయి. ఉమ్, పక్కాగా డైవర్షన్ పాలిటిక్స్ సార్ ఇది. ఇది రాజకీయాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి టర్న్అప్ చేశారు. ఉమ్. టర్న్అప్ చేసి రేపు వచ్చే రోజుల్లో ఏ విధమైనటువంటి సహకారం మాకు దొరకకూడదు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ రెచ్చగొట్టే ప్రయత్నం ఇది. అంతే తప్ప వేరేదే కాదు. అంటే ఇంకొకటి అంటే మిగతా ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే రియాక్ట్ అయ్యారో రమ్యకృష్ణ గారు కానీ లేదా మీనా గారు కూడా ఇందాక రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే వీళ్ళ మాటలు విన్నప్పుడు అంటే మీకేమనిపిస్తుంది? అంటే యాక్చువల్ గా సార్ ఒకటి నేను ఏమంటున్నానంటే, వారు వాళ్ళతో పాటు కలీగ్స్ కాబట్టి సేమ్ టైంలో వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో వర్క్ చేశారు కాబట్టి వారికి సపోర్ట్ చేయాలనేటువంటి భావము వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కానీ నేను ఇక్కడ ఒక పాయింట్ గుర్తు చేస్తున్నా. ఆఫ్టర్ రెస్పాండింగ్ రాధిక గారు వీళ్ళిద్దరు రెస్పాండ్ అయ్యారు. ఉమ్, మీరు గమనించారా? ఉమ్, మీరు అవును, గమనించారా? అవును. అది ఆవిడ రెస్పాండ్ అయిన తర్వాత అంటే ఫస్ట్ నవనీత్ కౌర్ గారు మాట్లాడారు, ఆ తర్వాత రాధిక గారు మాట్లాడారు. ఉమ్, ఇప్పుడు మేము మాట్లాడకపోతే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు, ఎందుకంటే మేమందరం కలిసి పని చేశాం కదా అనే ఉద్దేశంతో బయటకు వచ్చారు తప్ప ఉమ్, వాళ్ళు లిటరల్ గా బాధతోటి వచ్చినట్టుగా నాకేం అనిపించలేదండి. అది ఉమ్. ఎవరో వెనకాల నుంచి నడిపిస్తున్నారు తప్ప వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి రెస్పాండ్ అయింది కాదు అని నేను బల్లగుద్ది చెప్పగలను. కానీ అంటే రోజా గారికి నిజంగా అంటే వాళ్ళ పార్టీ నుంచి కానీ సపోర్ట్ ఉందంటారా? మహిళా నేతల నుంచి కానీ పార్టీ నుంచి సపోర్ట్ ఉందంటారా మరి ఈ విషయంలో? అంటే నేను అక్కడికే వస్తున్నానండి. అంటే యాక్చువల్ గా పాయింట్ మీకు చెప్దామంటే ఈ పాయింట్ అయిన తర్వాత వద్దామని. నిజంగా వారంతా రెస్పాండ్ అయ్యారు సార్. రోజా గారు చాలా మంచి వ్యక్తి అనుకుందాం. ఆవిడికి జరిగినటువంటి అన్యాయానికి మహిళా మంత్రులు ఇప్పటివరకు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఉమ్, నేనే ప్రశ్నిస్తున్నా. ఇప్పటి వరకు ఏ మహిళ కూడా రెస్పాండ్ అవ్వాలి ఎక్కడ కూడా. మీరు గమనించండి. అవును. ఇటు హోమ్ మినిస్టర్ గారు కానీ, అటు హెల్త్ మినిస్టర్ కానీ, ఇంకా మిగతా మినిస్టర్స్ కానీ ఎవ్వరు కూడా మహిళలు ఈ రోజు వరకు ఆ పార్టీలో ఉన్న మహిళలు బయటకు వచ్చి ఆవిడికి సంఘీభావం తెలియజేసినట్టు దాఖలా కూడా లేవు ఎక్కడను. ఉమ్, కాబట్టే వీళ్ళు ఇక్కడ సపోర్ట్ దొరకట్లేదని పక్క రాష్ట్రాలకు పోయి సపోర్ట్ తెచ్చుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ దుస్థితి అది. ఉమ్, అది అయిన తర్వాత మీరు కూడా రెస్పాండ్ అవ్వకపోతే బాగోదని మళ్ళీ వాళ్ళ మీద ప్రెజర్ పెట్టినట్టున్నారు. వీళ్ళిద్దరు బయటకు వచ్చారు అంతే. ఉమ్, అంతేగాని ఆవిడ తప్పుగా మాట్లాడింది, ఆవిడ తప్పు చేసింది రోజా గారు ఇష్టం వచ్చినట్టు ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తెని, మాజీ ముఖ్యమంత్రి భార్యని, ఒక యువ నాయకుడి తల్లిని ఏ విధంగా మాట్లాడిందో వాళ్ళందరికీ తెలుసు. ఉమ్, ఆవిడ తప్పు చేసిందన్న విషయం అందరికీ తెలుసు. ఈ రోజు సత్యనారాయణ గారు మాట్లాడారని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారే, ఆ రోజు భువనేశ్వరం అని మాట్లాడినప్పుడు ఎవరు ఎందుకు ప్రశ్నించలేదు? క్వశ్చన్ చేయాలి కదా. ఉమ్, అవును. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ సార్. ఉమ్, కేవలం బ్యాక్ ఎండ్ లో ఉండి ఆడిస్తున్నటువంటి నాటకం మాత్రమే.